అన్ప్రెడిక్టబుల్. జాతిని సంక్రాంతికి వస్తున్నాం, జాతిని తెంగుతున్నాం. ఒక్కొక్క షాట్ మైండ్ పోతుంది. 3 years వెయిట్ చేస్తాం. ఈ సినిమాతో మాత్రం బ్యాక్ అగైన్. ఎస్జే సూర్య, ఒక సునీల్ కామెడీ యాక్టర్, చాలా మంది హీరోస్ ని విలన్లను పెట్టిండు. సినిమా మాత్రం ఒక రేంజ్, RRR రికార్డ్ కొడతారు పక్కా అనా. ఓయమ్మో మైండ్ బ్లాక్ అయిపోతుంది నాకు. రామ్ చరణ్ ఇంత మంచి చూపించిండా. ఓయమ్మో ఫుట్బాల్ ఏంటిది, ఒక్కొక్క ఎలివేషన్స్, ఒక లవ్ స్టోరీ, ప్రతి ఒక్క సీన్, ఒక ఫ్యామిలీ, ఒక లవ్ స్టోరీ, ప్రతి ఒక్క సినిమా బ్లాక్. లుక్స్ పిచ్చెక్కిపోతుంది, మైండ్ బ్లాక్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. అది బ్యాక్గ్రౌండ్ అన్నారు, బ్యాండ్ బజాన్ చేసి మొత్తం గుద్దలకెళ్ళి అంటే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. గారికి మన ఫ్లాప్ వచ్చింది. సూపర్ 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 బాగుంది, సూపర్ ఉంది మూవీ. సూపర్ సూపర్ డూపర్ హెవీ 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 మూవీ. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. సూపర్ పిక్చర్, టాప్ హిట్, టాప్ హిట్. ఆస్కార్ ఆన్ ఇట్స్ వే. ఆస్కార్ 500 crores ఫస్ట్ టైం హిట్. సూపర్ మాస్ పీస్, మాస్ పీస్, మాస్టర్ పీస్. అబ్బో అదిరిపోయింది అసలు, చెత్త కొట్టేశాడు. ట్రైలర్ మాత్రం నిజంగా కేసీపీడి అన్న. శంకర్ గారిని ఎవడైతే ట్రోల్ చేశాడో, భారతీయుడితో పని అయిపోయింది, లవడా లతుకు అన్నారు కదరా. ఈసారి కంబ్యాక్ అన్న. రామ్ చరణ్ గారి ఆకలి 5 సంవత్సరాల తర్వాత సింగిల్ స్క్రీన్ మీద చూడబోతున్నాం. మా మెగా పవన్ అన్న అభిమానిగా చెప్తున్నాను. కొత్త జినిపోయింది అన్న. ఆ హెలికాప్టర్ షాట్ కోసం 500 ఇచ్చి వెళ్ళిపోవచ్చాడు. నిజంగా ఎవడైతే ట్రోల్ చేశాడో, రామ్ చరణ్ గారి పని అయిపోయింది, శంకర్ గారి పని అయిపోయింది, భారతీయుడు 2 అన్నారు కదా. సంక్రాంతికి లేపి కొడతా చూడు ఒక్కొక్కరిని రామ్ చరణ్. అసలు ఏమన్నా లుక్స్ అన్న, ఒక క్యారెక్టర్ కాదు, 3 క్యారెక్టర్లు. IPS క్యారెక్టర్లో కానీ మళ్ళా డ్యాన్స్ కానీ